ఇక్కడ బొమ్మల తయారీ కర్మాగారంలో ఏబిసి అనే 3 మిషన్లు ఉన్నాయంట. ఇవి వరుసగా 20, 30, 40% ఆఫ్ ద టోటల్ టాయ్స్ని ప్రిపేర్ చేస్తున్నాయంట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్యాక్టరీలో ఓన్లీ ఏబిసి మాత్రమే లేవు అని తెలుస్తుంది. ఎలాగా అంటే ఈ టోటల్ అనేది 100% కావట్లేదు. అంటే ఏబిసి మిషన్స్ కాకుండా ఇంకా వేరే మిషన్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేస్తాయన్నట్టు మిగిలినవి. కాబట్టి ఇది ఒకటి గమనించాలి. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ ఏబిసి తయారు చేసిన టాయ్స్ ఏదైతే ఉందో వాటిలో నుండి కొన్ని ఇంత పర్సంటేజ్లలో డ్యామేజ్ వెళ్తున్నాయంట. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఏబిసి తర్వాత మిగిలిన మిషన్స్ ఏవైనా కావచ్చు అవి అన్నీ కలిసి మొత్తం ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నటువంటి బొమ్మల సంఖ్య 1000 అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1000లో టోటల్ బొమ్మలు 1000 అనుకుంటే ఏ అనే మిషన్ ఎన్ని బొమ్మలు తయారు చేస్తుంది? 20%. సో 1000లో 20% ఎంత అవుతుంది? 1000లో 20% అంటే 200 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ అవుట్ ఆఫ్ దిస్ 1000 బొమ్మలు బి అనే మిషన్ 30% తయారు చేస్తుంది. సో బి ఈక్వల్ టు 300. నెక్స్ట్ సి అనే మిషన్ ఏం చేస్తుంది? 40% తయారు చేస్తుంది. సో 1000లో 40% అంటే 400 బొమ్మల్ని తయారు చేస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ 200 మళ్ళీ ఏమవుతుంది? ఏ అనే మిషన్లో ఎన్ని తయారు చేస్తుందో దాంట్లో 4% డిఫెక్టివ్ వెళ్తున్నాయి అన్నట్టు. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 200, ఇప్పుడు అవుట్ ఆఫ్ 1000 200 ఏ తయారు చేసింది కదా, ఇందులో మళ్ళీ 4% బొమ్మలు డ్యామేజ్ ఉంటున్నాయి. అంటే 200లో 4% అంటే ఇంటూ 4/100 చేస్తే 8 టాయ్స్ అనేవి డిఫెక్టివ్గా లేదా డ్యామేజ్గా ఉంటున్నాయి అన్నట్టు. అదేవిధంగా బిలో కూడా 3%. సో 300లో 3% అంటే 9. అదేవిధంగా 400లో 2% అంటే 8. ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 1000 బొమ్మలు తయారైనాయి కదా, ఈ 1000 బొమ్మలలో నుండి నేను ఏదో ఒక బొమ్మను తీశాను అనుకోండి. ఆ బొమ్మ ఏ తయారు చేసింది కావచ్చు, బి తయారు చేసింది కావచ్చు, సి కావచ్చు, లేదా ఇంకేదైనా కూడా కావచ్చు. సో టోటల్ మనకు 1000 బొమ్మలు కాబట్టి అవుట్ ఆఫ్ దీస్ 1000 బొమ్మలు డిఫెక్టివ్ అయ్యే సంభావ్యత, లోపభూయిష్టంగా ఉండే సంభావ్యత అడిగాడు. సో లోపభూయిష్టంగా ఉండడానికి అనుకూలమైన ఘటనలు ఎన్ని ఉన్నాయి? మనకు 8, 9, 8 అంటే టోటల్ 25 ఘటనలు. అంటే 25 టాయ్స్లలో ఏదన్నా వచ్చినప్పుడు మనకు డిఫెక్టివ్ ప్రాబబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు అనుకూల ఘటనల సంఖ్య బై మొత్తం ఘటనల సంఖ్య కాబట్టి అనుకూల ఘటనలు ఎన్ని అవుతున్నాయి లోపభూయిష్టంగా ఉండడానికి? 25. సో 25/1000 అని మనం రాసుకోవచ్చు. సో 25/1000 అంటే నథింగ్, కాబట్టి ఇది మనకు సరైన సమాధానం అవుతుంది.